హాయ్ అండి. ఇప్పుడే రజనీకాంత్ గారి 'కూలీ' మూవీ చూడడం జరిగింది. మూవీ నాకు నచ్చలేదు భయ్యా. ఎందుకంటే ఈ మూవీ చూసినంత సేపు నాకు ఎక్కడ కూడా ఎంగేజింగ్‌గా గాను, ఇంట్రెస్టింగ్‌గా గాను అనిపియలేదు స్టోరీ. మొత్తం ల్యాగ్ అనిపించింది సినిమా కూడా. నాకు మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్స్ అంటే చాలా బాగా ఇష్టం. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా అంత ఇంట్రెస్ట్‌గా అనిపియలేదు. చూద్దామన్నా కూడా ఇంట్రెస్ట్‌గా అనిపియలేదు. ఇక డైరెక్షన్, స్టోరీ విషయానికొచ్చేస్తే స్టోరీ కూడా రొటీన్ స్టోరీ లాగా అనిపించింది నాకు. స్టోరీ కూడా ఎంగేజింగ్‌గా అనిపియలేదు. ఇక మేకింగ్ కూడా అంతగా అనిపించలేదు. కొద్దో గొప్పో ఏదైనా సీన్ బాగుందంటే హాస్టల్‌లో ఉండే ఒక సీను, అదేవిధంగా అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ సినిమా అంటే కొంచెమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కొంచెం కాదు 1% కూడా మనం ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంచేలా లేడు లోకేష్ కనకరాజ్. మొత్తం తీసేశాడు. ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ గారి స్వాగ్‌ని గానీ, ఆ స్టైలిష్ గానీ అంతగా అప్లై చేయలేదు. ఎందుకంటే సినిమా చూస్తే అలా ఉంది. చూస్తున్నంత సేపు కొంచెం బోరింగ్‌గా గాను, ఎందుకు ఈ సీక్వెన్స్ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే సినిమా అంతగా నచ్చలేదు నాకు. సో, ఇదండి 'కూలీ' మూవీ రివ్యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సినిమాలో కొంచెం ఏదైనా బాగుందంటే మనకు బీజీఎం అని చెప్పొచ్చు. శోభిన్ సయ్యర్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్ కొంచెం ఉంటుంది క్లైమాక్స్‌లో, అది బాగుందని చెప్పొచ్చు. ఇక శృతి హాసన్ గారి కొంచెం యాక్టింగ్ బాగుంది, ఆమెది కూడా బాగుంది. ఇక మౌనిక సాంగ్ కూడా అంతగా ఏం అనిపించలేదు. ఇక క్యామియోస్ కూడా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇక నాగార్జున గారి విషయానికి వచ్చేస్తే నాగార్జున గారు లుక్స్ బాగున్నాయి. కానీ నాగార్జున గారిని కూడా లోకేష్ కనగరాజ్ అంతగా అంటే తన క్యారెక్టరైజేషన్ అంతగా రాసుకోలేదని చెప్పొచ్చు. సో, ఇదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.